పౌష్టికాహారం. ఈ విధంగా మన పశువుల ఎరువును ఉపయోగించి పశువుల ఎరువులో కొద్దిగా వేరుశెనగ చెక్క వేయచ్చు, లేకపోతే తవుడు కూడా వేసుకోవచ్చండి. తవుడు కూడా వేసుకుని తొక్కుకోవడం వల్ల ఈగలు వాలుతూ ఉంటాయి. ఈగలు వాలేటప్పుడు మనం ఏది మూత కప్పకూడదండి. దాని మీద ఈగలు వాలుకున్న తర్వాత మనం కోళ్ళు ఉండే ప్రాంతం నుంచి కొద్దిగా దూరంలో ప్రాంతంలో పెట్టుకుని దీన్ని ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే ఈగల లార్వా తయారవుతూ ఉంటుంది. దీంట్లో కొద్దిగా మనం చేపలకు సంబంధించిన వేస్ట్ ఏమన్నా వేసినట్లయితే కనుక ఈగలు చాలా బాగా అట్రాక్ట్ అవుతాయండి. అయితే తిరిగి మళ్ళీ అవి తినేటప్పుడు మనం చేపలకు సంబంధించిన మాంసం వేస్ట్ ఉంటుంది కదా, అది మనం ఏరుకునే విధంగా ఉండాలి. లేకపోతే అది కూడా కుళ్ళుద్ది కాబట్టి 3 రోజులకి మన కోళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందువల్ల మనం చేపలకు సంబంధించి వేస్ట్ ఏమైనా వేసుకున్నట్లయితే కనుక ఈగ త్వరగా అట్రాక్ట్ అవుద్ది, గమ్ముని గుడ్లు పెట్టి లార్వాలు తయారవుతాయి. కానీ మనం కోళ్ళ ఆరోగ్య విషయంలో దాన్ని రేపొద్దుట మనం కోళ్ళకి మేతకి ఇచ్చుకునేటప్పుడు అవి ఏరుకుని ఇచ్చుకునే విధంగా చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం తక్కువ ఖర్చుతో మన దగ్గర పశువుల ఎరువు ఎలాగ ఉంటుంది కాబట్టి కొద్దిగా తవుడు కానీ మన చేపలకి వేసి వేరుశెనగ చెక్క ఉంటుంది.